వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రపంచం మొత్తం ఒకే నెట్వర్క్తో కలిసిపోయిన ఈ డిజిటల్ యుగంలో ఒక దేశం మొత్తం నెట్వర్క్ని ఆఫ్ చేయగలదా? ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చానీయాంశంగా మారిన విషయం ఇరాన్ ఇంటర్నెట్ కీల్ స్విచ్ ప్లాన్. అసలు ఇది నిజమేనా, లేక మరో వైరల్ భయం మాత్రమేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్లో 95% కంటే ఎక్కువ డేటా సముద్రం అడుగున ఉన్న సబ్సీ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఈ కేబుల్స్ ముఖ్యంగా రెడ్ సీ, పార్షియన్ గల్ఫ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ప్రాంతాల గుండా వెళ్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ కేబుల్స్ సేఫ్టీపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇరాన్ పై ఎందుకు అనుమానాలు అంటే, ఇరాన్ ఇప్పటికే గతంలో తమ దేశంలో ఇంటర్నెట్ ని పూర్తిగా బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వచ్చినప్పుడు దేశాన్ని ప్రపంచం నుంచి వేరు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ఇరాన్ దగ్గర ఇంటర్నెట్ కీల్ స్విచ్ ఉందా అనే అనుమానాలు పెరిగాయి. ప్రపంచానికి నిజంగా ప్రమాదం ఉందా అనంటే, నిపుణుల అభిప్రాయ ప్రకారం ఇరాన్ నేరుగా ప్రపంచ ఇంటర్నెట్ను ఆఫ్ చేయడం సాధ్యం కాదు. కానీ యుద్ధ పరిస్థితుల్లో కేబుల్స్ దెబ్బతింటే భారత్ సహా ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ స్లో అవ్వచ్చు. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ లావాదేవీలు ప్రభావితం కావచ్చు. గ్లోబల్ కమ్యూనికేషన్లో అంతరాయం కలగొచ్చు. ఇటీవల రెడ్ సీ ప్రాంతంలో కొన్ని కేబుల్స్ దెబ్బతిని ఆసియా, యూరప్ మధ్య డేటా ట్రాఫిక్ కి పెద్ద అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచం మొత్తం ఈ సమస్యపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. మరి దీనికి క్లారిటీ ఏంటి అంటే, ఇరాన్ ప్రపంచ ఇంటర్నెట్ ని నేరుగా ఆఫ్ చేస్తుందని ఇప్పటి వరకు నిర్ధారణ లేదు. కానీ యుద్ధ పరిస్థితులు మాత్రం ప్రపంచ ఇంటర్నెట్ సిస్టమ్ కి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. డిజిటల్ ప్రపంచం ఎంత బలంగా కనిపించినా అది కొన్ని కేబుల్స్ మీదే ఆధారపడి ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ఇకపై ఈ అంశంపై ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది తెలియాలంటే కొంతకాలం మనం వేచి చూడాల్సిందే. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.